సెక్యులర్ హిందువులతోనే అసలైనటువంటి ప్రమాదాలు దీంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏమీ జరగట్లేదు, మాకు టీవీలో చూసి వార్తల్లో చూసి ఏం జరగట్లేదు. బట్ చూస్తే ఇన్డెప్త్ చూస్తే హైందవి గారు చాలా లోపలికి వేర్ల వరకు వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఒక్కొక్క వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎక్కడ వైట్ కాలరు, ఎక్కడ డాక్టర్లు అక్కడెక్కడో అహ్మదాబాద్లో జరిగితే ఇక్కడెక్కడో హైదరాబాద్లో మూలాలు బయటపడతాయి, అక్కడెక్కడో నిజామాబాద్లో మూలాలు బయటపడతాయి, అక్కడ విజయవాడలో మూలాలు బయటపడతాయి. సో ఈ నెట్వర్క్ దేశం మొత్తం విస్తరించింది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల విషయంలో కూడా ఇలాగే బయటపడుతుంది. సో నేనేమంటున్నా అంటే ఒక్క బైకాట్ లెన్స్ కార్ట్తో ఇది ఆగిపోయే లాంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. ప్లీజ్ రవికుమార్ గారు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హైదరాబాద్ గారు. ఓకే, యా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, ఇందాక రవి గారు అన్న దాన్ని కొంచెం కరెక్షన్ చేస్తాను. యాక్చువల్ గా ఈ ఎవరైతే ఈ పీయూష్ బన్సల్ అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ వైఫ్ హిందువే. ఆమె పేరు నమితా థాపర్. తను ఏంటంటే షార్క్ ట్యాంక్స్ లో కొన్ని కంపెనీస్లలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. షార్క్ ట్యాంక్ అని చెప్పేసి అని మనకు సోనీ లీవ్ లో అనుకుంటాను వచ్చేది ఆ ప్రోగ్రామ్. అందులో స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే వస్తాయో వాళ్ళకు అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళు సెలెక్షన్ చేసి ఆ కంపెనీస్లలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనమాట. ఇన్వెస్ట్మెంట్ చేసే దానిలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారనంటే వీళ్ళకు సెక్యులర్ అనమాట. ఆమె కంప్లీట్ సెక్యులర్. నమితా థాపర్ అనే వ్యక్తి ఏదైతే ఉందో ఆమె కంప్లీట్ సెక్యులర్. ఈ మధ్య కాలంలో ఆమె ఏం చేసింది అని అంటే రంజాన్ టైంలో కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని, రంజాన్ రోజు వన్ డే రోజాతోనే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేసింది అనమాట. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అన్నది. వీళ్ళు బీయింగ్ ఏ సెక్యులర్, నేను ఒక సెక్యులర్ని కాబట్టి ఐఎమ్ నాట్ ఏ సంస్కారి అని చెప్పేసి ఆమె మాట్లాడడము, ఇలాంటివి చాలా వీడియోస్ సోషల్ మీడియాలో ఆమె విషయంలో తిరుగుతున్నాయి మనకు. కొంతమంది సీనియర్ జర్నలిస్టు కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తే అమాయక పాకిస్తాన్ ప్రజలను చంపేస్తున్నారు అన్నటువంటి కామెంట్లు కూడా చేశారు కొంతమంది మహిళా సీనియర్ జర్నలిస్టులు. అవును, అమాయకం అనమాట. వాళ్ళంతా అమాయకులేనండి. మనమే హిందువులమే అందరం దుర్మార్గులం వీళ్ళ దృష్టిలో. కాబట్టి మనం ఏం మాట్లాడొద్దు. వీళ్ళు ఏం చేసినా కూడా ఏం చేయాలి అని అంటే, మనం చివరికి పెహల్గామ్ లో సంవత్సరం అయింది కదా, ఒక కొత్త జంటను వాళ్ళు చంపేసినా కూడా, అంటే ఆ భర్త చనిపోయినాక ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఆ యొక్క చిత్రం ఏదైతే ఉందో ఇయ్యాలంటి వరకు కూడా మన కళ్ళ ముందు నుంచి పోతలేదు. దాన్ని మాత్రం మనం మర్చిపోవాలి. కానీ అదే మీరు ఈ హిజాబ్ విషయంలో కానీ, లేకపోతే లవ్ జిహాద్ విషయంలో కానీ, లెన్స్ కార్ట్ లో మీరు దేవీ దేవతలను అవమానించిన విషయంలో కానీ మేము ఎలాంటి స్పందన కూడా మీకు ఇవ్వద్దు. వీళ్ళకి కావాల్సింది ఇదే అనమాట. మనం హిందువులు ఎవరు కూడా స్పందించొద్దు. హిందువులలో ముఖ్యంగా మనలాంటి ఎవరైతే స్పందిస్తారో, ఈ దేశంలో హిందుత్వం గురించి పోరాడుతున్న వాళ్ళు స్పందిస్తే మాత్రం వాళ్ళు కాషాయ ఉగ్రవాదులు లేకపోతే కాషాయ తీవ్రవాదులు అని చెప్పేసి వీళ్ళు ముద్ర వేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఏంటి అంటే, మేము సెక్యులర్లం కాబట్టి మేము అన్ని మతాలను గౌరవిస్తాము, మాకు అన్ని మతాలు సమానమే అంటూ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ముసుగులో మన యొక్క హిందూ అమ్మాయిలను అందరినీ కూడా మెల్లమెల్లగా వాళ్ళను మంచిగా బ్రెయిన్ వాష్ చేయడము. వాళ్ళు ఏం చేయరండి, సింపుల్ గా స్వీటెస్ట్ గా రీల్స్ చేయడము, తర్వాత స్టైలిష్ గా రెడీ కావడము. ఆ రెడీ అయిన తర్వాత వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఇవి చూసినటువంటి హిందూ అమ్మాయిలు ఏంటి అంటే, జనరల్ గా కూడా ఇళ్ళల్లో తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకే తెలియదు వీళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. ఫ్యామిలీస్లలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో, కుటుంబ వ్యవస్థలో మనము హిందువులము ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఏ తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారో ఒక విషయం చెప్పండి. ఒక బొట్టు పెట్టుకోవడానికి నామూషి, ఒక గాజులు వేసుకోనికి నామూషి, మనకు చెవులలో అంటే జడలో పూలు పెట్టుకోవడానికి కూడా నామూషి అయ్యేటటువంటి ఈ ఒక్క రోజులలో ఇవాళ హిజాబ్ అనేది ప్రోగ్రెసివ్, కర్వా చౌత్ అనేది రిగ్రెసివ్, మనము వినాయక చవితి చేసుకుంటే రిగ్రెసివ్, వరలక్ష్మి వ్రతం చేసుకుంటే రిగ్రెసివ్. కాబట్టి అదే విధంగా ఏంటి అని అంటే, మనము చివరికి వీళ్ళను మనము ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే కూడా ఎగ్జామ్స్ దగ్గర తాలిబొట్లను తీపిచ్చి మనకు చేతులకు ఉన్నటువంటి దారాలను తీయించి పంపించేటటువంటి సంస్కృతి మన దగ్గర ఉంది. కానీ హిజాబ్స్ ని మాత్రం అలో చేసేటటువంటి సంస్కృతి ఉంది. ఇందులో మన యొక్క ద గ్రేట్ కేసీఆర్ డాటర్ కూడా ఆ మధ్య హిజాబ్ విషయంలో ఆమె కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మనం చూస్తాం ఆ విషయాన్ని కూడా, కవిత గారు సపోర్ట్ చేసిన విషయం. కాబట్టి ఏంటంటే మొత్తం వీళ్ళది ఒక ఎకో సిస్టమ్ అనేది నడుస్తుంది. ఇందులో భాగంగా హిందువులే శత్రువులు అవుతున్నారు. హిందువుల శత్రువులు. వీళ్ళెవరు బయట నుంచి వచ్చినటువంటి ముస్లిమ్సో లేకపోతే క్రిస్టియన్స్ శత్రువులు కాదు. మనకి మనమే శత్రువులము. మనకి మనమే ఏం చేస్తున్నాం అని అంటే, వాళ్ళని మన దగ్గరికి వచ్చినట్టు మనం చేసుకుంటున్నాం అనమాట. దీనిలో ఇక్కడ పాయింట్ ఏంటంటే, హైందవి గారు ఇక్కడ 5 10 మందో లేదంటే విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్
మోటివేట్ చేస్తే మారేటువంటి వ్యవస్థ కాదు. మీరు అన్నట్టు తల్లిదండ్రులు పిల్లలకు మొదటి నుంచి సంప్రదాయాల్ని నేర్పించాలి. మీరు అన్నట్టు ఇది బై బర్త్ నుంచి అలవాటు చేయాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒకవైపు ఉగ్రవాదం, టెర్రరిజం ఎట్లా అయితే మైండ్ వాష్ చేస్తూ ఒక కఠినంగా తయారు చేస్తూ వ్యవస్థల మీద పడుతున్నారో, సో ఆ వ్యవస్థల్ని తట్టుకునే విధంగా వాటిని ఎదురు తిరిగేటువంటి విధంగా కూడా తల్లిదండ్రులు పిల్లలకి మొదటి నుంచి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్గనైజేషన్ కొంతవరకు సపోర్ట్ ఇస్తుందేమో తప్ప, బట్ వేర్ల నుంచి రావాల్సినటువంటి అవసరం లేదా? 100% ఉందండి. దీనికోసమే మేము సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా మేము పంచ పరివర్తన్ పేరుతోన ప్రతి గల్లీలో కూడా ఇదే కార్యక్రమం నడుస్తుంది మనది కూడా. ఎందుకోసం అనంటే మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులం ఎవరైతే ఉన్నామో కేవలం మనకు ఒకటే ఉద్దేశం ఏంటంటే పిల్లలను చదివించుకోవాలి, పిల్లలను బయటకు పంపించాలి, వాళ్ళు జాబులు చేయాలి, వాళ్ళు అంటే మనం కూడా వాళ్ళతో పాటు బయట దేశాలకు పోవాలా, ఉండాలా, చేయాలా, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ మనము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోకుండా మీరు బయటికి పోతే ఏం లాభము, లేకపోతే ఇక్కడ ఉంటే ఏం లాభము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఖచ్చితమైనటువంటి నిర్ణీతమైనటువంటి వాళ్ళ యొక్క మత గ్రంథాలను వాళ్ళకి నేర్పిస్తారు. ఎవరైనా సరే, అది క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ, వాళ్ళ మత గ్రంథాలలో ఏముంది అన్నది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళకున్నది ఒకటే గ్రంథం. ఆ గ్రంథాలలో ఏమున్నది తెలుసుకోవడం అనేది వాళ్ళ యొక్క జీవితంలో అవసరం. వాళ్ళకి మతమే వాళ్ళకి ముఖ్యం. అలాంటప్పుడు మన దగ్గర మన లోపల ఉన్నటువంటి మన హిందూ సాంప్రదాయంలో వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత మనకున్నటువంటి గ్రంథాలు, మనకున్నటువంటి పురాణాలు, ఇతిహాసాలను వీటన్నిటినీ కూడా చదివే సమయం ఎవరికి ఉంది ఇక్కడ? ఎవరు చదువుతున్నారు అసలుకి? ఒక హనుమాన్ చాలీసానో, ఒక గాయత్రి మంత్రమో, లేకపోతే ఒక భోజన మంత్రమో, లేకపోతే కరాగ్రవ సత్యలక్ష్మో, లేకుంటే సరస్వతి పూజ చేయడానికి కూడా పిల్లలకి ఈ మధ్యకాలంలో తెలియడం లేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే చెప్తున్నాను, మంచికి చాలా మంది కూడా హిందూ సనాతన ధర్మం గురించి చాలా రకాలైనటువంటి వీడియోలు కానీ రీల్స్ కానీ అవేర్నెస్ ని మాత్రం చాలా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి అని అంటే ఎందుకనే అంటే 1% అవేర్నెస్ క్రియేట్ అయితేనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే 99% ఒకవేళ ఈ దేశంలో 100% ఇది భారతదేశం అన్నది మన యొక్క సనాతన ధర్మానికి మూల కారణము, ఇది కాకుండా మనం దీన్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ప్రజల లోపల వచ్చింది అని అంటే ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నాం మేము. కాబట్టి ఇవాళ ఇదొకటే కాదండి. నమితా థాపర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఏం చేసింది అని అంటే జర్మన్కి వెళ్ళింది అనమాట. నేను ఒకటి చెప్తా చిన్న విషయము. జర్మన్కి వెళ్ళి ఒకటి ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది ఆమె. ఏం చేసింది దాన్ని అని అంటే బిట్టర్ డ్రాప్స్ అని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఆయుర్వేదిక్ అన్న దాంతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంచి విషయం, చేయండి. ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో మనకున్నటువంటి చాలా మంచి ఒక శాస్త్రం మనకు. ఎందుకంటే ధన్వంతరి ఆయుర్వేదం, ధన్వంతరి ఎవరైతే బ్రహ్మ ఉన్నారో వారి యొక్క సృష్టి అది. కాబట్టి ఆ ధన్వంతరి ఆయుర్వేదాన్ని మనం ఏం చేస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నాము. లక్కీగా ఏంది అని అంటే మనం యోగ శాస్త్రాన్ని కూడా ఈ మధ్య కాలంలో మన యొక్క ప్రధానమంత్రి మోదీ గారి వల్ల మనం చాలా విపరీతమైనటువంటి ప్రచారం వచ్చింది దానికి. కాబట్టి ఏం చేసిందంటే బిట్టర్ డ్రాప్స్ అని చెప్పేసి ఒకటి అది జర్మన్ ప్రోడక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చింది ఇక్కడికి. సహజంగా మన దగ్గర ఏమంటే ఫారెన్ ప్రొడక్ట్స్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా మనం. స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ అని అంటే మనకు క్వాలిటీ నచ్చకపోయే, మనకు ఇష్టం ఉండకపోయే లోకల్ బ్రాండ్స్ ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే ఒక మార్కెట్ స్ట్రాటజీని ఎంచుకొని జర్మన్ ప్రోడక్ట్ అని చెప్పేసి బిట్టర్ డ్రాప్స్ అని పట్టుకొచ్చిందండి. దానిలో ఏముంటుంది తెలుసా? కాకరకాయ, పసుపు, షాజీరా, అల్లం ఇటువంటివన్నీ వేసి ఈమె జర్మన్ ప్రోడక్ట్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే మినిస్ట్రీ ఫర్ ఆయుర్వేద నుంచి కూడా అప్రూవల్ అయినటువంటి ఒక ప్రోడక్ట్. బట్ షీఈ్ సెల్లింగ్ ఇన్ క్రోర్స్. ఒక రకమైనటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నవి దేశంలో కూడా ఏమవుతున్నాయి అని అంటే బాగా వీళ్ళకందరికి, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక అవకాశం లాగా మారింది. అంటే నువ్వేం చేస్తావనంటే మన దేవి దేవతలను దూషిస్తావు, మన సాంప్రదాయం పైన నీకు నమ్మకం ఉండదు. కానీ అదే సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకొని ఏ సాంప్రదాయంలో అయితే ఆయుర్వేదం ఉందో ఆ ఆయుర్వేదానికి పుట్టిన ఇల్లు భారతదేశం అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆయుర్వేదాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు ఫారెన్ ప్రోడక్ట్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క కాకరకాయను, అల్లాన్ని, వాటిని కలిపి నువ్వేం చేస్తావు, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తావా? ఆ ప్రోడక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేదిక్ నుంచి కూడా మీకు పర్మిషన్ ఉండదు, కానీ నువ్వు అమ్ముతావు ఈ దేశంలో. ఇట్లాంటివి కోకోలని ఈ దేశంలో ప్రోడక్ట్స్ అమ్ముతున్న వాళ్ళు వితౌట్ పర్మిషన్.
సో ఇవాళ ఇలాంటివన్నీ చేసుకుంటూ కూడా నువ్వేం చేస్తున్నావు? మన ధర్మాన్ని ఉపయోగించుకుంటూ నేను వ్యాపారం చేస్తున్నటువంటి నువ్వు మన ధర్మాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకుంటలేవు మరి? రైట్. ఆమె ఒక వీడియో ఇందాక చూసినాను సోషల్ మీడియాలో. ఆమె మాట్లాడే మాటలను చూస్తుంటే అండి నిజంగా అసలు ఈమె హిందూ కాదు కన్వర్టెడ్ ముస్లిం ఏమో అన్న డౌట్ నాకు కూడా అంటే వస్తుంది ఆ అన్నమాట. ముసుగులో ఎందుకంటే చేసేటువంటి పనులు కూడా అప్పుడప్పుడు ఇట్లా బయటపడతా ఉంటాయి. 100% ఎందుకంటే మొన్ననే ఆమె రంజాన్ సమయంలో ఏ రోజు కూడా కర్వా చౌత్కో లేకపోతే ఏ రోజు మన వరలక్ష్మి వ్రతానికో లేకపోతే రక్షాబంధన్కో హోలీకో ఈమె ఇలాంటి వీడియోస్ చేయంగా ఎప్పుడు చూడలేదు మేము. కాబట్టి ఈ యొక్క రంజాన్ మీద రోజా గురించి నీకు అంత నమ్మకం ఉన్నటువంటి నువ్వు ఆబ్వియస్ గా ఏం చేస్తావు? నీ స్టోర్లలో కూడా అలాంటి వాళ్ళని పెట్టుకుంటావు మరి నువ్వు. అవును. పెట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళని నువ్వు గౌరవించు, మేము కాదంటలేము. కానీ అదే సమయంలో నువ్వు ఎవరైతే హిందువులం ఉన్నామో మరి నువ్వు పుట్టుక హిందువే కదా, నీ పుట్టుకలోనే అనుమానం ఉందంటే ఒకసారి DNA టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇంకొక విషయం చెప్తాను, గమనించినాను. మా ఏరియాలో ఉన్నటువంటి లెన్స్ కార్ట్ ఏదైతే స్టోర్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు కూడా 2 ముస్లిమ్స్, ఒక హిందూ అమ్మాయి. అంటే ఇక్కడ